వరద బాధితురాలి ప్రేమ కథ విషాదంగా మారింది. కేరళలోని వాయనాడ్లో వరదల కారణంగా ఓ యువతి అనాథగా మారింది. తల్లిదండ్రితో పాటు మొత్తం 9 మందిని కోల్పోయి అనాథగా మారిన తనకి నేనున్నానంటూ తను ప్రేమించిన వ్యక్తి అండగా నిలిచాడు. అయితే అది దేవుడికి నచ్చలేదనుకుంటా. అందుకే ఆమెను మరోసారి అనాథగా మార్చాడు. ఏం జరిగిందనేది అసలు వివరాల్లోకి వెళ్తే, కేరళ వాయనాడ్ వరదలు విలయతాండం చేసిన తర్వాత బాధితులకు నేను ఉన్నానని చెప్పడానికి వెళ్లిన మోడీని ఒక ప్రేమ జంట పలకరించింది. చురల్మల గ్రామానికి చెందిన శృతి బాల్య స్నేహితుడైన జాన్సన్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరైనా తల్లిదండ్రులు పెళ్లికి ఓకే చెప్పారు. జూన్ 2న నిశ్చితార్థం జరిగింది. ఇప్పటి వరకు అంత సంతోషంగానే జరిగింది. అప్పుడే శృతి జీవితంలో జరిగింది ఒక పెను విషాదం. జూన్ 30న జరిగిన వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లిదండ్రితో పాటు మొత్తం 9 మందిని కోల్పోయి అనాథగా మారింది శృతి. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన జాన్సన్ నేనున్నానంటూ తన చేయి పట్టుకున్నాడు. జరిగిందంతా మర్చిపోయి ఆనందంగా ఉండాలనుకుంటున్న శృతి జీవితంలో విధి మరోసారి తన ప్రతాపం చూపించింది. అసలేం జరిగిందంటే, శృతి జాన్సన్ చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకొని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి షాపింగ్ కోసం కుటుంబం అంతా కలిసి కారులో వెళ్లారు. అయితే కోజికోడ్ కొల్లెగల్ రహదారిపై వీరి కారు ఒక ప్రైవేట్ వాహనాన్ని ఢీకొంది. శృతితో పాటు అందరికీ చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. కానీ జాన్సన్ కి మాత్రం తీవ్రంగా తగలటంతో హాస్పిటల్ కి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న జాన్సన్ మరణించాడు. దాంతో శృతి మరోసారి అనాథగా మారింది.